morning, sir. Morning. నమస్కారం. గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ముందుగా నిన్న క్రికెట్ మ్యాచ్ చూసి ఉంటారు అందరూ. దాని గురించి సభలో ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంటు కప్పు గెలుచుకున్న భారత క్రికెట్ జట్టుకు నా తరపున, ఈ సభ తరపున, తెలుగు ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశం ఈ కప్పు గెలుచుకోవడం మూడోసారి. ఈ దఫా టోర్నమెంట్లో ఒక మ్యాచ్ కూడా ఓడకుండా కప్పు గెలిచినటువంటి భారత జట్టుకు, కెప్టెన్కు, జట్టు సభ్యులందరికీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తరఫున మన అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడు క్వశ్చన్ ఎవరండి? భరత్ గారు. ఆనరబుల్ స్పీకర్ సార్, మొదటి ప్రశ్నకి అవునండి, రెండో ప్రశ్నకి డీటెయిల్స్ వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష 26/10/24లో. ఈ కేటగిరీస్ వచ్చి మైక్రో, స్మాల్, లార్జ్ అండ్ మెగా వీళ్ళకంతా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. క్యాపిటల్ సబ్సిడీ, పవర్ కాస్ట్ రియంబర్స్మెంటు, SGST రియంబర్స్మెంట్, అలాగే లోకల్ ప్రొక్యూర్మెంట్ సబ్సిడీ అండ్ అదర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్గా ముఖ్యంగా సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేసే దానికోసము, ఎందుకంటే జాబ్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది సెకండరీ బేస్డ్ యూనిట్స్ వస్తే. సో దాని తగ్గట్టుగా మన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే స్పెషల్ కేటగిరీలో అడిషనల్ 10% కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఉమెన్, బీసీ, మైనారిటీ, SC, ST, స్పెషల్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఒక 10% అడిషనల్ బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. బేసిక్లీ ఎంటర్ప్రెన్యూర్స్కి ఏమైనా చేస్తున్నారా అనేది ప్రశ్నకి ముఖ్యంగా చెప్పాలంటే మన పాలసీ ఏమి, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం పాలసీ వచ్చింది, బెస్ట్ పాలసీనా, ఇండియాలో బెస్ట్ పాలసీనా, ఎంకరేజ్ అవుతారా ఇక్కడ పెట్టేదానికి యూనిట్స్కి అనే ఉద్దేశంతో ఈ ప్రశ్న ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. సో బేసిక్లీ ఈ స్కీమ్స్ మన ఇన్సెంటివ్స్ గురించి ఉంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, మన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. దీంట్లో సభ్యులకి ఏమైతే డౌట్ ఉందో స్పెసిఫిక్గా ఇదైతే మెయిన్ ఇన్సెంటివ్స్. దాదాపు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే 16 రకాల ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అధ్యక్ష. సో ఇంకా ఫర్దర్ ఏమన్నా డీటెయిల్స్గా కావాలంటే, ఎందుకంటే ఒక్కొక్క ఇన్సెంటివ్స్ గురించి చెప్పాలంటే చాలా డీటెయిల్స్ ఉంటుంది. వాళ్ళకి ఇంకా డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. మినిస్టర్ సభ్యులు అడుగుతారు కదా, వచ్చిన దాన్ని బట్టి ముందు ఆన్సర్ ఇస్తే మీకు క్లారిటీ వస్తుంది. విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష మన రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉన్నది ఈ అగ్రి ప్రొడక్ట్స్లో పామాయిల్ ఒకటి అధ్యక్ష. అట్లాగే పపాయ, లైమ్, కోకో, తర్వాత కోకోనట్ అధ్యక్ష, టమాటో, చిల్లీసు, బనానాస్ అధ్యక్ష. అట్లాగే మెరైన్ ఎక్స్పోర్ట్స్లో మనం నెంబర్ 2 పొజిషన్ ఉన్నాం అధ్యక్ష. దాంట్లో ఎగ్స్, ఫిష్ ఇవన్నీ కూడా మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. అట్లాగే ఫిష్ ఎగ్ నెంబర్ 1లో ఉన్నాం అధ్యక్ష. నెంబర్ 2లో అయితే వరి, మొక్కజొన్న, మామిడి, ఆరెంజ్, జీడిపప్పు, పసుపు ఉత్పత్తులు మనం 2వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఈ క్వశ్చన్కి కొంచెం డీవియేషన్ ఉంది అధ్యక్ష, అందుకని నేను ఇవన్నీ చెప్తున్నాను.
భారతదేశంలో బొప్పాయి అరటిపళ్ళు మీద మంచి ఇన్స్టిట్యూట్స్ అధ్యక్ష భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతగాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వాళ్ళు, దానిపైన వాళ్ళు న్యాచురల్ ఫైబర్స్, పపాయ, బనానా ఫైబర్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు ఎవరైతే ఈ బెస్ట్ ప్రొడ్యూసింగ్ మ్యానుఫ్యాక్చరర్స్తో పాటు ఏదైతే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మనము ఆహార ఉత్పత్తులు చేస్తున్నామో దాని నుంచి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని ఎంకరేజ్ చేస్తే అత్యంత అద్భుతంగా మనము మన వాళ్ళని ఇది చేయొచ్చు అధ్యక్ష, ఎన్రిచ్ చేయొచ్చు అధ్యక్ష. తర్వాత మనకి చాలామందికి తెలియదు ఏంటంటే, మనము ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చేస్తామంటున్నారు. కరెక్టే, ఇన్సెంటివ్స్ అన్నీ 17 రకాల ఇన్సెంటివ్స్ స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఇచ్చేస్తున్నాయి. కానీ ఈ ఫార్మర్కి అవేర్నెస్ ఎక్కడ ఉంది? ఫార్మర్కి ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి అవేర్నెస్ తీసుకుని వస్తే అప్పుడు మీరు చెప్పే ఇన్సెంటివ్స్కి ఉపయోగం ఉంటుంది. కానీ అవేర్నెస్ లేని మూలాన ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ఇంత ప్రొడ్యూస్ చేస్తున్న నెంబర్ 1గా మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఆ రాష్ట్రంలో ఫార్మర్స్కి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టవలసిందిగా మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే ఏదైతే పపైన్ ఉందో ఆ పపైన్ కూడా అది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో చాలా ఉపయోగము. దాన్ని ఆ పపాయని దేని నుంచి తీస్తారంటే ఈ పపాయ నుంచి తీస్తారు అధ్యక్ష. పపాయ అంటే బొబ్బాసా, దాని లీవ్స్ నుంచి. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోని, కాస్మెటిక్ ఇండస్ట్రీలోని, అది ఒకటే కాకుండా ఫార్మసీ ఇండస్ట్రీలో, అది కాకుండా టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా ఉంది అధ్యక్ష. మనం ఎక్కడ చూసినా ఏదైతే ప్యాకేజ్ ప్రొడక్ట్స్ చూస్తే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడ కనపడదు అధ్యక్ష. మనం ఎక్కడ ఫ్లైట్లో వెళ్ళినా మేడ్ ఇన్ మహారాష్ట్ర అని ఉంటుందో, లేకపోతే ఇతర జిల్లాల పేరు ఇతర రాష్ట్రాల పేర్లు ఉంటాయి. కానీ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రం ఎక్కడ కనపట్టలేదు అధ్యక్ష. కాబట్టి వీరు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వము, క్రిందటి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఫుడ్ ప్రాసెసింగ్ బదులు వాళ్ళు ప్రాసెసింగ్ సెంటర్స్ కింద పెట్టుకునే అవకతవకలతోనే ప్రాసెసింగ్ జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏదైతే మనం ప్రమోట్ చేయవలసింది ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే వాల్యూ ఎడిషను కనీసం 2 టైమ్స్ పెరుగుతుంది అధ్యక్ష. ఆర్గానిక్ ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష సిక్కిం లాగా. అట్లాగే మన మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ పెట్టి 40% కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో గౌరవ మంత్రివర్యులు తప్పనిసరిగా వారు ఆఫీసర్స్ని పంపించి ఎక్కడైతే అద్భుతమైన ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళని కూడా స్పెషలిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఒక సెమినార్స్లా కండక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ విధంగా చేయాలని తమ ద్వారా కోరుకుంటున్నాము. స్పీకర్ సార్,